హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 11వ భాగం. బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కూర్చున్నాడు శౌర్య. శౌర్యని చూసిన వాచ్మెన్, బాబు శౌర్య, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అని అడిగాడు. వెక్కుతూ, మమ్మీ ఇంకా రాలేదంకుల్ అంటే, అలాగా, ఏడవకు బాబు, ఒక్కడివే ఇక్కడొద్దు, లోపల కూర్చుందూరా అంటూ స్కూల్లోకి తీసుకెళ్లాడు వాచ్మెన్. దాదాపు గంట తర్వాత స్కూల్ దగ్గరికి వచ్చిన శిఖర ఎప్పుడు వెయిట్ చేసే చోట బాబు లేకపోవడంతో పరిగెత్తినట్టే స్కూల్ దగ్గరికెళ్లి, వాచ్మెన్, ఇక్కడ నా బాబుండాలి, లోపలేమైనా ఉన్నాడా అని కంగారుగా అడిగింది. ఉన్నాడమ్మా, శౌర్య కదా, ఏడుస్తుంటే నేనే లోపల కూర్చోబెట్టాను అనడంతో థ్యాంక్ యూ అంటూనే పరిగెత్తికెళ్లి చూడగానే నిద్రకి ఆగలేక బెంచి మీదే ముడుక్కుని అమాయకంగా నిద్రపోతున్నాడు శౌర్య. వాణ్ణి చూడగానే తల్లి మనసు మెలిపెట్టినట్టే అయి కళ్లల్లో నీళ్లొచ్చేశాయి శిఖరకి. కన్నా అంటూ వెళ్లి వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని ముఖమంతా ముద్దులు పెడుతుంటే నిద్రమత్తులోనే మమ్మీ అంటూ శిఖర గుండెల్లో ఒదిగిపోయాడు శౌర్య. సారీ నాన్నా, ఇంకెప్పుడు ఇలా లేట్ చేయను అంటూ వాణ్ణెత్తుకుని వాచ్మెన్కి థ్యాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరింది. నిద్రపోతున్న వాణ్ణి లేపి బలవంతంగా డిన్నర్ తినిపించి పడుకోబెట్టి ఆలోచనలో పడింది శిఖర. ఒళ్ళో పడుకున్న శౌర్య తల నిమురుతూ, ఏం చెయ్యాలి? ఆ ఇడియట్ నన్ను రోజు కావాలని ఆఫీస్లో లాక్ చేస్తున్నాడు. రోజు ఇలానే అయితే చాలా కష్టం అనుకుంటూ బెడ్కి వెనక్కి వాలి కళ్ళు మూసుకోగానే ఎప్పుడో ఇంకిపోయిన కన్నీళ్లు కనుచిరప్పల చాటు నుండి ఇంకా మేమున్నామన్నట్టు బయటకొస్తుంటే వాటిని బయటికి రానివ్వకుండా కళ్ళు తెరిచి ఏదో నిర్ణయానికొచ్చింది శిఖర. డ్రింక్ సిప్ చేస్తూ, డియర్ శిఖర, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పోలీసుల ముందు అడ్డంగా దొరికిన నిన్ను చూస్తే చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే ఏమైంది, నీకు అసలైన టార్చర్ ముందుంది అంటూ గ్లాస్ పక్కన పెట్టేసి ఫుల్ బాటిల్ ఎత్తేసి, ఐఎమ్ సో హ్యాపీ శిఖర, ఇదంతా నీ వల్లే అంటూ సిటీ మొత్తం వినిపించేలా అరిచాడు సిద్ధార్థ్. ఎర్లీ మార్నింగ్, ఈరోజైనా తొందరగా రా మమ్మీ, నాకు ఒక్కడనే ఉండాలంటే భయమేస్తుందని శిఖర అంటుంటే నవ్వి, ఈ రోజు నుండి ఒక్కడివే ఉండాల్సిన అవసరం లేదు, నీతో పాటు నీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, సరేనా? నా ఫ్రెండ్స్ కూడానా? ఎలా మమ్మీ? వాణ్ణి ఎత్తుకుంటూ, ఎలా అంటే ఈ రోజు నుండి నువ్వు నీ ఫ్రెండ్స్తో పాటు వ్యాన్లో వస్తున్నావు. షాక్ అయి, వ్యాన్లోనా? అవును కన్నా, నాకు ఆఫీస్లో లేట్ అవుతుంది, అసలు టైం ఉండట్లేదు, అందుకని వ్యాన్ మాట్లాడాను. స్కూల్ అయిపోగానే వచ్చేయచ్చు, సరేనా? అంటే నువ్వు రావా మమ్మీ? అది కాదు నాన్నా, నాకు వీలు పడట్లేదు, ఆఫీస్లో ఉన్న నీ గురించే కంగారుగా ఉంటుంది, అందుకే ఇలా వ్యాన్ మాట్లాడాను, సరేనా? నా శౌర్య బంగారం కదా. సరేనంటే అలా డల్గా ఉండకు నాన్నా, అయినా మార్నింగ్ టైం నేనే వదిలిపెడతాను, ఈవినింగ్ మాత్రమే వ్యాన్లో రా, ఓకేనా? కానీ ఎక్కడుండాలి మమ్మీ స్కూల్ నుంచి వచ్చాక? కింద తాతయ్య గారికి నేను చెప్తాను. గుడ్ బాయ్ లాగా నీ హోంవర్క్ చేసుకుని తాతయ్యని విసిగించకుండా ఆడుకోవాలి, ఓకేనా? మరి నాకు నువ్వు రోజు ఐస్ క్రీమ్ తెస్తావా? రోజు కాదు, కానీ వీకెండ్స్లో ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తా, ఓకేనా? ఓకే అంటూ హత్తుకోగానే అప్పుడే అక్కడికి వచ్చిన సాత్విక్, ఏంటి పొద్దున్నే అమ్మ కొడుకులు ప్రమాణాలు చేసుకుంటున్నారు? నువ్వెప్పుడొచ్చావురా? ఇప్పుడేలే, కానీ వీడేంటి డల్గా ఉన్నాడు, ఏమైంది? జరిగిందంతా చెప్పగానే, పోనీ నేను వాణ్ణి పికప్ చేసుకుంటాలే శిఖ. వద్దు సాత్విక్, నీకు కూడా బ్యాంక్ ఉంటుందిగా, ఇలా అయితే ప్రాబ్లం ఉండదు. నువ్వొక డెసిషన్ తీసుకున్నాక దాన్ని మార్చగలమా? నవ్వి, సరే గాని నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? ఏం లేదు, ఊరికే ఇలా వచ్చాను. ఏమైందిరా, నీ ముఖం చూస్తే ఏదో డల్గా ఉంది? ఏం లేదే, రేపు సండే కదా, అలా బయటికెళ్దామా అనడంతో నవ్వి సరేనంది శిఖర. శిఖర శౌర్యని డ్రాప్ చేసి ఆఫీస్కి రాగానే అందరూ విచిత్రంగా తనని చూస్తూ వంకరగా నవ్వుకుంటున్నారు. ఏమైంది వీళ్ళందరికీ అనుకుంటూ తన సీట్లోకి రాగానే, శిఖ ఏంటి ఇది అంటూ ఫోన్ చూపించింది పక్కనే ఉన్న ప్రీతి. ఏమైంది
అంటూ అందులో చూస్తే నిన్న తనని పోలీసులు ఆపడం, తను వాళ్లతో గొడవపడడం అన్నీ కనిపిస్తుంటే షాక్ అయి చూస్తుంది. ఏంటి శిఖ ఇదంతా? అసలు ఇదెందులో వచ్చింది? మన కంపెనీ అఫీషియల్ గ్రూప్లో పోస్ట్ చేశారు అని ప్రీతి చెప్పగానే కోపంగా ఎవరు చేశారలా? తెలీదు, చేసిన వాళ్ళు హైడ్ చేశారు. అందరూ నీ గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు శిఖ అంటుంటే, మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారంటూ వచ్చాడు ప్యూన్. దీని గురించి అయి ఉంటుంది, జాగ్రత్తగా మాట్లాడు అంది ప్రీతి. లోపలికెళ్తుంటే డేగ కళ్ళన్నీ తననే చూస్తూ మాట్లాడుకుంటున్నాయి. చూడరా, మంచిగా ఐ లవ్ యూ చెప్తే ఎంత రచ్చ చేసింది, ఇప్పుడేమో పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొచ్చింది అని ఒకడంటే, రెండోవాడు నిజమే, పాపకి పొగరు అంతా ఇంత కాదు. నేనేదో ఇక్కడ పనిచేసే వాళ్ళకి లైన్ వేసుకుంటుంటే మేనేజర్కి కంప్లైంట్ చేసి రచ్చ చేసింది. పెద్ద ప్రతివత్తలా ఫోజు కొడుతుంది చేసేవన్నీ అనబోతుంటే వాడి చెంప వాచిపోయింది. చెయ్యడ్డం పట్టుకుని నిలబడ్డాడు ఆ మాట్లాడినవాడు. ఎదురుగా ఉన్న శిఖరని చూసి, నన్నే కొడతావా అంటే, కొడతావా ఏంట్రా, ఇంకొక మాట మాట్లాడితే నరికి పోగులు పెడతాను. పోలీసులతో మాట్లాడినంత మాత్రాన స్టేషన్కి వెళ్ళినట్టు కాదు, స్టేషన్కి వెళ్ళినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి వెళ్ళింది శిఖర. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ లోపలికి వెళ్ళగానే గట్టిగా, వాట్ ఈస్ దిస్, నువ్వు చేసే ఘనకార్యాలన్నీ కంపెనీ అఫీషియల్ గ్రూప్లో పోస్ట్ చేస్తావా అని అరుస్తూ ఉన్నాడు సిద్ధార్థ్. డోర్ ఓపెన్లోనే ఉండడం వల్ల ఆ మాటలన్నీ బయట వర్క్ చేసుకుంటున్న అందరికీ వినిపిస్తున్నాయి. పళ్ళు బిగబట్టి, నేనెందుకు అలా చేస్తాను సార్, మరెవరు చేశారో? ఇంకెవరు, నువ్వే కావాలని నన్నందరి ముందు ఇలా నిలబెట్టాలని కదా నిన్న నువ్వు చేసిన ఘనకార్యమంతా వీడియో తీసి పోస్ట్ చేశావు అని గట్టిగా అడిగింది శిఖర. షాడప్ అని అరిచి, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పళ్ళు రాలతాయి, జాగ్రత్త. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే నా రియాక్షన్ ఇంకోలా ఉంటుంది, పోయిక నుండి అని గట్టిగా అరిచి చెప్పడంతో సిద్ధార్థ్ మాటలు ఆఫీస్ మొత్తం మారుమోగాయి. కోపంగా అక్కడి నుంచి బయటకొచ్చిన శిఖరకి అందరూ తనని చూసి నవ్వుకోవడం చాలా అంబాసిడరింగ్గా వంటించి తల పట్టుకుని కోపంగా కూర్చుంది. ప్రీతి, అసలు వీడియో ఎవరు పోస్ట్ చేస్తుంటారు అని అడిగితే, అదెవరు చేశారో నాకు తెలుసు. ఎవరు? ఇదప్పుడు అవసరం లేదులే అని చెప్పి వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఎంత మైండ్ డైవర్ట్ చేద్దామన్నా అందరి ముందు జరిగిన అవమానం డైవర్ట్ అవ్వట్లేదు శిఖరకి. శౌర్యని స్కూల్లో డ్రాప్ చేసి, జాగ్రత్త కన్నా, ఈవినింగ్ వ్యాన్ వస్తుంది, వచ్చేయ్ సరేనా అంటుంటే శౌర్య మాత్రం ఎటో చూస్తున్నాడు. వాడు చూస్తున్న వైపు చూసి బాధగా వాడి వైపు చూసింది శిఖర. స్కూల్కి డ్రాప్ చేసిన తండ్రిని ఎవరో బాబు హక్ చేసుకుని ముద్దు పెట్టి బాయ్ చెప్తుంటే కళ్ళార్పకుండా ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. వాడి కళ్ళ ముందు మోకాళ్ల మీద నిలబడి, శౌర్య అంటూ చెంప మీద తడమగానే దిగాలుగా, మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ డాడీలతోనే స్కూల్కొస్తారు, కానీ మా డాడీ ఎప్పుడూ నాతో ఉండడు, కనీసం ఒక్కసారి కూడా నేను మా డాడీని చూడలేదు. డాడీ ఎప్పుడొస్తాడు మా, నాకు కూడా మా డాడీతో ఆడుకోవాలనుంది, చెప్పు మమ్మీ, మా డాడీ ఎక్కడున్నాడు, ఎప్పుడొస్తాడు అంటుంటే వాణ్ణి గట్టిగా హత్తుకొని, నీకెలా చెప్పనురా, చెప్పినా నీకు అర్థం కాదు అనుకుంటూ కళ్ళు తుడుచుకుని, నీకు ఆల్రెడీ చెప్పాను కదా నాన్న, డాడీ గురించి అడగకూడదు, నీకన్నీ నేనే, సరేనా? నీ ఫ్రెండ్సే కాదు, నువ్వు కూడా మీ మమ్మీతోనే వస్తున్నావు, ఇక డాడీతో పనేంటి చెప్పు, నా శౌర్య గుడ్ బాయ్ కదా, నేను చెప్పినట్టు వింటావు కదా అంటుంటే వాళ్ళమ్మని బాధ పెట్టలేక నవ్వి లోపలికి వెళ్తున్న వాడి మనసులో మాత్రం అందరిలా నా డాడీ నాతో ఎందుకు లేడు అన్న సందేహం అలానే ఉండిపోయింది. ఓరియన్ మాల్ ప్లే జోన్లో శౌర్య ఆడుకుంటుంటే వాణ్ణి ఓ గంట చూస్తూనే పక్కనే ఉన్న ఫుడ్ కోర్ట్లో కాఫీ తాగుతున్నారు శిఖర, సాత్విక్లు. కాఫీ తాగకుండా ఏదో ఆలోచిస్తున్న శిఖరని చూసి, ఏంటి శిఖ, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు సాత్విక్. ఆడుకుంటున్న శౌర్యని చూస్తూ, వీడి గురించే సాత్విక్, వాడికేమైంది? స్కూల్లో జరిగింది చెప్పి ఒక్కోసారి వాడి క్వశ్చన్స్కి ఆన్సర్ ఉండట్లేదు సాత్విక్. డాడీ ఎందుకు మనతో ఉండట్లేదు, డాడీకి నేనంటే ఇష్టం లేదా, మా ఫ్రెండ్స్ అంటున్నారు నీకు పెళ్లి కాలేదని, నిజమేనా అంటూ ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అందులో ఒక్కదానికి కూడా నా దగ్గర సమాధానం లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. వాడు పెరుగుతున్న కొద్దీ నాకు భయం ఎక్కువవుతుంది సాత్విక్. సమాజం నన్నెన్ని అన్నా నేను పట్టించుకోకుండా మొండిగా బతుకుతున్నాను, కానీ వాడు నా ప్రాణం, వాడి కోసమే నేను బతుకుతున్నా. ఈ సొసైటీ అనే మాటలు వాడి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తలుచుకుంటేనే భయమేస్తుంది సాత్విక్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే
ఎంత కష్టం వచ్చినా శిఖర కంట్లో కన్నీళ్లు రానివ్వదు. అలాంటిది ఇప్పుడిలా బాధ పెడుతుంటే మనసంతా మెలిపట్టినట్టు అనిపించింది సాత్విక్కి. టేబుల్ మీదున్న తన చేతి మీద చెయ్యేసి చిన్నగా ప్రెస్ చేస్తూ, శిఖ, నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, నీ కొడుక్కి నేను తండ్రిని కాలేనా? నన్ను వాడి డాడీ అని చెప్పొచ్చుగా. ఏ, నాకు అర్హత లేదా అని అడిగాడు సాత్విక్. విరక్తిగా నవ్వి సాత్విక్ బుగ్గలు లాగుతూ, పిచ్చివాడా, నువ్వు బంగారాన్వి. అర్హత లేనిది నీకు కాదు, నాకు. చూడు సాత్విక్, దారిన పోయే వాళ్ళని అమ్మ అంటే ఏం బాబు అని ఏ తల్లైనా నవ్వుతూ అంటుంది. కాని అదే రోడ్డున పోయేవాణ్ణి నాన్న అంటే అక్కడే కింద పడేసి కొడతారు. ఎందుకు తెలుసా? తండ్రి అంటే ఒక నమ్మకం, తల్లి మీద ఈ సమాజానికి ఉన్న నమ్మకం. అలాంటి నింద నీ మీద ఎప్పుడూ రానివ్వను. నీ మంచి మనసుకు నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. దానికోసం నేనేమైనా చేస్తాను. అంతేకాని నా కోసం నిన్నందరితో మాటలు పడనివ్వను. అది కాదు శిఖ, నేనసలు... సాత్విక్, ఈ టాపిక్ మన మధ్య రావడకూడదు అని అనడంతో సాత్విక్ మనసులో, నా ప్రేమ నీకు తెలియట్లేదా శిఖ? లేదంటే నేనంటే నీకిష్టం లేదా? నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి నిజం, నువ్వు నా ప్రాణం, నా జీవితం కేవలం నీకోసం మాత్రమే అనుకుంటున్నాడు సాత్విక్. ఏంట్రా అలా అయిపోయావు అని శిఖర పిలవడంతో, ఏం లేదు, నాది నేను చూసుకోగలను, అదంతా వదిలేయి. కానీ నువ్వేంటి మనసు బాలేదని ఏదేదో చెప్పావు, అంతలా ఏమైంది అని అడిగింది. ఏం లేదే, మనసు కదా, అంతే, అప్పుడప్పుడు అలానే అవుతుంటుంది. అంతలో ఏదో చెకింగ్ కోసం పోలీసులు మాల్లోకొచ్చారు. వాళ్లల్లో కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఏసీపీ కూడా ఉన్నాడు. పైనుండి వాళ్లను చూస్తూ, అతను కొత్తగా ఏసీపీగా ఛార్జ్ తీసుకున్నాడు శిఖర అన్నాడు సాత్విక్. ఆ మాటకు సాత్విక్ చేతి మీద చెయ్యేసి, ఇంకా నీ ఐపీఎస్ని మర్చిపోలేదా అని అడిగింది శిఖర. మర్చిపోవడమా? సంతోషాన్ని ఈజీగా మర్చిపోవచ్చు శిఖ, కాని బాధని అంత తేలిగ్గా మర్చిపోలేం. ఐపీఎస్ నా కళ, దానికోసం ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. అంత కష్టపడి సెలెక్ట్ అయితే డబ్బుతో ఆ సీట్ని మరొకరు తీసుకుని నన్ను రిజెక్ట్ చేశారు. వాళ్ళని ఎదిరించినందుకు నా కండక్ట్ సరిగా లేదని నన్ను డిస్క్వాలిఫై చేశారు. వాళ్ళని ఎదిరించే డబ్బు బలగం రెండూ నాకు లేవు. అందుకేగా ఇష్టం లేకపోయినా ఇలా బ్యాంక్ జాబ్ చేస్తున్నా. మళ్ళీ ట్రై చేయాల్సిందిరా, నువ్వు ఖచ్చితంగా ఐపీఎస్కి సెలెక్ట్ అవుతావు. అవ్వనని కాదు శిఖ, దానిమీద మనసు విరిగిపోయింది. కానీ దాన్ని తలుచుకుంటేనే ఎక్కడో బాధ. అనాథలుగా పుట్టడమే మన తప్పైపోయింది. కానీ సాత్విక్ అని శిఖర ఏదో అనబోతుంటే, మమ్మీ మమ్మీ అర్జెంట్ అంటూ ఇంతలో వేలు చూపిస్తూ వచ్చాడు శౌర్య. శిఖర వెళ్లబోతుంటే, నువ్వుండు నేను తీసుకెళ్తానంటూ శౌర్యని తీసుకెళ్లాడు సాత్విక్. శౌర్యని వాష్రూంలో వదిలి బయటే ఉంటాను పిలువని చెప్పి తనకి కాల్ రావడంతో కొద్దిగా పక్కకొచ్చి మాట్లాడుతుంటే, అదే మాల్కి ఫ్రెండ్స్తో వచ్చాడు సిద్ధార్థ్. కార్ పార్క్ చేసి నవ్వుతూ మాట్లాడుతూ వస్తూ చూసుకోకుండా ఎదురుగా మాట్లాడుతున్న సాత్విక్కి డాష్ ఇచ్చాడు. దాంతో సాత్విక్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయింది. ఓ సారీ బ్రో అంటూనే కింద పడ్డ సాత్విక్ ఫోన్ చేతికిస్తూ, చూసుకెళ్లేదు, ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు సిద్ధార్థ్. ఇట్స్ ఓకే అని ఫోన్ చూసుకుంటే పైన గ్లాస్ పగిలిపోయి కనిపించింది. ఓ, గ్లాస్ పగిలిపోయిందే అంటూనే జేబులో ఉన్న పర్స్ తీసి డబ్బులు ఇవ్వబోయాడు సిద్ధార్థ్. సారీ, దీన్ని వేయించుకునే కెపాసిటీ నాకుంది మిస్టర్ అన్నాడు సాత్విక్. నోనో, అలాని కాదు మిస్టర్, నేనసలు... మీరు కావాలని పడేయలేదు, బై మిస్టేక్ పడింది. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ అని నవ్వుతూ చెప్పాడు సాత్విక్. సాత్విక్ క్యారెక్టర్కి ఇంప్రెస్ అవుతూ, థ్యాంక్ యూ, బై ది బై ఐఎమ్ సిద్ధార్థ్ అంటూ చెయ్యందించాడు సిద్ధార్థ్. నవ్వి సాత్విక్ అంటూ చెయ్యి కలిపాడు. ఈ కలిపిన చేతులు ఇలానే ఉంటాయో లేక పీకలు పట్టుకునే వరకు వస్తాయో తెలీదు. నైస్ టు మీట్ యూ సాత్విక్, మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. ఈలోపు బయటకొచ్చిన శౌర్య వెళ్తున్న సిద్ధార్థ్ని చూసి, ఈ బ్యాడంకుల్ వచ్చాడు, నన్ను ఆ రోజు ఏడిపించాడు కదా, చెప్తా ఈ అంకుల్ సంగతి అని కసిగా అనుకున్నాడు ఆ బుడతడు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా. సాత్విక్, శిఖర, మధ్యలో సిద్ధార్థ్, వీళ్ళ ముగ్గురి మధ్యలో బుడతలా తిరుగుతున్న శౌర్య. వీళ్ల కథ ఎటు నుండి ఎటుపోతుందో. సిద్ధార్థ్ని ఏదో చేయాలని ఈ బుడతడు ప్లాన్ వేసినట్టున్నాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ ఏం చేస్తాడో మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల
ఎపిసోడ్స్ అన్ని మీకు ఇమ్మీడియట్గా చదివేయచ్చు. అలానే నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.